మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక పండుగ రోజు కాదు, మన జీవితానికి ఆధారమైన మహిళను గుర్తు చేసుకునే రోజు. మొదటిగా మనకు ఈ ప్రపంచాన్ని చూపించింది తల్లి. మన బాధను చూసి కన్నీళ్లు పెట్టుకునేది, మన సంతోషం కోసం తన సంతోషం మర్చిపోయేది తల్లి. అలాగే తల్లి తర్వాత మనం పెద్దయ్యాక మన జీవితంలోకి వచ్చేది భార్య. ఒక తల్లిలాగా మనల్ని చూసుకుంటుంది. మనకు సంతోషం ఉన్నప్పుడు నవ్వుతుంది, మనకు బాధ వచ్చినప్పుడు మనకు ధైర్యాన్ని చెప్పి ముందుకు నడిపిస్తుంది. మనం ఆరోగ్యంగా, మన ఇల్లు సంతోషంగా, ఒక పద్ధతిగా ఉండడానికి అసలు కారణం ఆ ఇంటి మహిళ. అందుకే పెద్దలు అంటారు, ఆడవాళ్ళు అంటే అదృష్ట దేవతలు అని. కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజున మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మన జీవితంలో మహిళలను అయితే గౌరవిద్దాం.
పిలవగానే వచ్చిన మహిళలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మహిళా దినోత్సవం అంటే మహిళలు జరుపుకునే దినోత్సవము కొరకు అనేది మహిళా దినోత్సవం అనేది ఏర్పడ్డది. మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు. అన్ని రంగాల్లో కనుక చూస్తూ ఉంటే అన్నిట్లలో కూడా ముందుగానే ఉన్నారు. ప్రతి రంగంలో కూడా ఇంకా మనకంటే ముందు తెలిసిన వాళ్ళు మహిళలు ఎంతోమంది, సావిత్రిబాయి పూలే కానీ, రామాబాయి కానీ, ఇంకెవరు ఇందిరాగాంధీ కానీ, ఝాన్సీ రాణి కానీ, సరోజినీ నాయుడు కానీ, వీళ్ళందరూ మహిళలందరూ మనకు ఇన్స్పిరేషను. వాళ్ళను చూసుకుంటూ మనకు నచ్చిన దాంట్లో మనం అందరం ముందుకు వెళ్ళిపోవాలి. మనము ఎవరము కూడా దేంట్లో కూడా తక్కువ కాదు. మనకు అన్నింటిలో టాలెంట్ ఉన్నది. సో నాకేం రాదు, నాకేం చేయొద్దని మనం ఎప్పుడు కూడా డిసప్పాయింట్గా ఇంట్లో కూర్చొని ఉండకూడదు. ప్రతి రంగంలోకి అందరికీ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కాబట్టి మనకు నచ్చిన రంగంలోకి మనం అంటూ వెళ్ళిపోవాలి. ఆడవారు ఆదిశక్తిగా ముందుకోవాలి. ఆడది అబల కాదు అనేది, అబల కాదు సబల అని నిరూపించుకోవాలి. మీరు లేడీస్ ఒక సమాజంలో అన్ఎడ్యుకేటెడ్గా ఉండి ఏది చెప్తే అది వినేవాళ్ళు. ఒక శృంగారానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. వీళ్ళను చదివిపించే హక్కు లేదు. చదువుకుంటే కనుగుడ్లు తీసి నాలుక కోసి చెవుల సీసం పోసే విధానం ఉంటుండే. ఆర్యులు మన దేశానికి వచ్చినప్పుడు ఈ మహిళ అనేది ఒక శూద్ర వ్యక్తి, ఆమెను ముట్టుకునే హక్కు లేదు. ఓన్లీ వంటింటి కుందేలాగానే చూడాలనే ఉద్దేశంగా కొంతమంది ఆర్యులు మన మహిళలను చాలా హీనంగా విపరీతమైన ధోరణితోటి భర్త చచ్చిపోయినా కూడా ఆ భర్తతో పాటు ఆ నిప్పులలో లేచి ఆ సమాధిలో కాలబెట్టేవాళ్ళు. అలాంటి ఈ ప్రపంచ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మహిళలు అంటే మహారాణులు. వాస్తవంగా ఈ ఇంటి లోపల భార్యగా ఆయన భర్తకు సేవ చేయడం, అత్తమామలకు సేవ చేయడం, కొడుకులకు బిడ్డలు నడుచుకోవడం, అంటే ఇల్లును ఒక డిసిప్లిన్గా ఉంచి ఒక పొదుపు మార్గంలో నడిపించేందుకు స్త్రీ ఎంతో ఉపయోగపడుతుంది. ఏ స్త్రీ అయితే ఇంట్లో పొదుపుగా డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తారో ఆ ఇల్లు పైకి వస్తుంది. కాబట్టి మనం ఏ అభివృద్ధిలోన భర్త మగవాని అభివృద్ధి ఎవరి లోపలైనా కూడా స్త్రీ పాత్ర 100% ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు అందరం మనం మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుంటాం. ఇప్పటి వరకు పేపర్లలో వీడియోలలో ఈ మహిళా దినోత్సవం వస్తుంది. కానీ మహిళలను ఎవరైతే గౌరవిస్తారో, మహిళలను ఎవరైతే ఆరాధిస్తారో, మహిళలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మి కొలువై ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్న మగవాళ్ళందరూ కూడా మహిళలను గౌరవించాలి. మనకి జన్మనిచ్చి అజాన్మంతం మనకు సేవ చేసి సేద తీరని వ్యక్తి ఒక వ్యక్తి మహిళ. అందుకే మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే మనం చాలా సంతోషంగా జరుపుకున్నామని నేనైతే అనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, మరి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మళ్ళీ ఇలాంటి ఉమెన్స్ డేని మనం ఇంకా గ్రాండ్గా జరుపుకోవడానికి ముందుకెళ్దాం. ఇంకా ప్రతిదానికి కూడా మనందరం కలిసి ఇదే విధంగా ఎప్పుడు మనం ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, మరి బాయ్ అందరికీ.